ఇవాళ దేశ రాజకీయాల్లో బిగ్ డేగా నిలవనుంది. కీలక నిర్ణయాల విషయంలో ముందడుగు పడనుంది. నేడు మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగనుండగా వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ కు ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రెండు బిల్లులపై అఖిలపక్ష అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది. అఖిలపక్ష అభిప్రాయం తర్వాత పార్లమెంట్ ముందుకు రెండు బిల్లులు రానున్నాయి. ఈ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వచ్చే శని, ఆదివారాలు కూడా పార్లమెంట్ కొనసాగించనుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, నేడు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్లో కీలక అంశాలపైన చర్చ జరగనుంది. ముఖ్యంగా ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్కి సంబంధించిన అంశంపైన కేబినెట్లో చర్చించనున్నారు. అయితే ఇప్పటికే విపక్షాలంతా కూడా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రత్యేక పార్లమెంటు సెషన్ పెట్టి అందులో ఈ బిల్లుకు సంబంధించిన అంశంపైన చర్చిద్దామనేది కూడా ఇటు విపక్షాలు కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ సెషన్లోనే ఈ రెండు బిల్లులను కూడా సభలోకి తీసుకురావాలన్న యోచనతోటి అడుగులు ముందుకు వేస్తుంది. అయితే 33% చట్టసభల్లో రిజర్వేషన్ అంశం పైన ముందుగా డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ముందుగా జనగణన, కులగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అందరూ భావించినప్పటికీ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ 2011 జనాభా ఆధారంగానే ఈ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు కేంద్రం అడుగులు వేసింది. దాంట్లో భాగంగానే మహిళా రిజర్వేషన్లను అమలు పరచడంలో ఇటు కొంత ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇటు 50% సీట్లను పెంచుతూ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్న యోచనతోటి ఇటు కేంద్రం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో విపక్షాలు మాత్రం ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతలంతా కూడా వివిధ ప్రాంతాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికల తర్వాతనే ప్రత్యేక పార్లమెంటు సెషన్ పెట్టి దాంట్లో ఈ రెండు బిల్లులకు సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకురావాలనేది మాత్రం కోరుతున్నారు. కానీ మరి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని ఏం క్యాబినెట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అఖిలపక్ష సమావేశానికి కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్షం కూడా జరగబోతుంది. దాంట్లో కూడా ఇటు పశ్చిమాసియాకు సంబంధించిన అంశాలు, భారత్ ఎదుర్కొంటున్న ఏదైతే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి ఎల్పిజి కొరతకు సంబంధించిన అంశం పైన కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలకు విదేశాంగ శాఖ మంత్రి దీనికి సంబంధించిన ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా జయశంకర్ ఇప్పటికే కొంత కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. అజ్మూర్ జలసంధి వివాదానికి సంబంధించి భారత్కు ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. భారత్ జెండా ఉన్న షిప్పులన్నింటినీ కూడా అజ్మూర్ జలసంధి సునాయాసంగా దాటుతుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడికి రావడంలో కొంత ఆలస్యం అవుతుండడము, ప్యానిక్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు ముందుగానే స్టాక్స్ పెట్టుకుంటున్న పరిస్థితి కూడా కొంత ఈ యొక్క పరిస్థితికి కారణం అనేది కూడా కొంత చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు 5 గంటలకు అఖిలపక్షంలో కూడా ఈ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ట్రంప్ నిన్న మోదీతో మాట్లాడిన విషయాలు, ఇతర అంశాలపైన కూడా ఆల్ పార్టీకి వివరించనున్నారు. మరి మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా సాయంత్రం వరకు కూడా కేంద్ర మంత్రులంతా కూడా బిజీగానే ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారు అన్నది కూడా కొంత ఉత్కంఠంగా మారింది. సుమిత్ర, అంటే రెండు కీలక బిల్లులకు సంబంధించిన విషయం కాబట్టి అఖిలపక్ష అభిప్రాయం సేకరిస్తామని చెబుతున్న సందర్భంలో ఇక్కడ విపక్షాలు ఎలా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ బిల్స్ కి సంబంధించి? రెండు బిల్లులకు కూడా దీంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి 1/3 సంఖ్యాబలం అవసరం ఉంటుంది. అంటే విపక్షాలకు, లోక్సభలో విపక్షాలు కూడా బిల్లులకు మద్దతు ఇస్తేనే ఈ బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం లోక్సభలో నెలకొంది. సో వీటన్నిటిపైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకొని ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలనేది కూడా కేంద్రం కోరనుంది. అయితే ఈ రెండు బిల్లులను ఈ సందర్భంలో కాకుండా, అంటే ముందుగా షెడ్యూల్ అయిన ఈ యొక్క పార్లమెంటు సెషన్లో కాకుండా మరోసారి ప్రత్యేకమైన పార్లమెంటు సెషన్స్ను పెట్టి ఈ బిల్లులపైన చర్చించడం అనేది విపక్షాలు కోరుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి
సంబంధించి కూడా ఇటు నిన్న మల్లికార్జున ఖర్గే కూడా ఇదే అంశాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇటు కేంద్ర హోంశాఖతో జరిగిన చర్చల్లో కూడా ఇదే అంశాన్ని కూడా విపక్షాలు చెప్పినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే ఈ రెండు బిల్లులను కూడా కేబినెట్ ఆమోదింపజేసి ఈ సెషన్లోనే పార్లమెంట్లోకి తీసుకురావాలనేది కూడా కేంద్రం ఆలోచిస్తుంది. దానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశంలో 50% ఇటు సీట్ల పెంపు ద్వారా మహిళా రిజర్వేషన్ సాధ్యమవుతుంది. కాబట్టి 33% రిజర్వేషన్ని అమలు చేయడం కోసమే ఈ డీలిమిటేషన్ కూడా బిల్లును కూడా ముందుకు తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్కి సంబంధించిన న్యాయపరమైన సలహాలు, దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ సెషన్లోనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలనేది కేంద్రం ఆలోచిస్తుంది. కానీ విపక్షాలు మాత్రం ఈ ముందుగా షెడ్యూల్ ప్రకారంగా జరిగిన పార్లమెంట్ సెషన్లో కాకుండా ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా తీసుకురావాలనేది కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.